చంచలమ్మ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి కేశవ వచ్చి, ఏంటి చంచలమ్మ, ఏం చేస్తున్నావు నువ్వు ఎప్పుడూలాగా ప్రవర్తించడం లేదు, ఏదో కొత్తగా ప్రవర్తిస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే, ఏమైందండి, ఇప్పుడు నేనేం చేశానని అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వు ఎప్పుడు చేసిన పనులు చేయలేదు, ఏదో కొత్తగా చేస్తున్నావు, నీలో మార్పు వచ్చింది అని చెప్పి కేశవ అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే, అలాంటిదేం లేదు, పంతులు గారు వచ్చారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో కేశవ ఇలా అంటూ ఉంటాడు, పంతులు గారు ఫోన్ చేశారు, ఈరోజు రావటం కుదరట్లేదంట, రేపు వస్తానని చెప్పారు, పంతులు గారు ఆ మాట చెప్పారనే చెప్పడానికి నీ దగ్గరకు వచ్చాను, అయినా ఈరోజు అమావాస్య కదా, అమావాస్య రోజు ఇలాంటివి చేయకూడదనే పంతులు గారు రాలేదని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏమన్నారు అని చెప్పి అంటుంది. ఈరోజు అమావాస్య కదా అంటూ కేశవ అంటాడు. అది వినగానే చంచలమ్మ పంతులు గారు చెప్పిన మాటలన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటుంది. ప్రతి అమావాస్య రోజు నీ కొడుకుకి ప్రాణహాని కలిగే అవకాశం ఉంది అని చెప్పి పంతులు గారు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుని చంచలమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోయి వెంటనే చంటిని చూడడానికి వెళ్తుంది. ఇక బయటికి వెళ్ళి చక్రం చక్రం అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న కేశవ, చక్రం బాబాయ్ వాళ్ళు ఇద్దరూ కూడా అక్కడికి వచ్చి, ఏమైంది చంచలమ్మ అంటూ కేశవ అంటాడు. ఇక చక్రం అయితే, అమ్మగారు చెప్పండి అమ్మగారు ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న చంచలమ్మ అయితే, చంటి ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అక్కడ ఉన్న చక్రం ఇలా అంటూ ఉంటాడు, సింధూరామయ్య గారు చంటి బయటికి వెళ్ళారమ్మా, వాళ్ళు సరదాగా తిరిగి రావడానికి వెళ్ళారు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే చంచలమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక సింధూర అలాగే చంటి వాళ్ళిద్దరూ కూడా అలా వెళ్తూ ఉండగా దారిలో కొమ్మ అయితే అడ్డం పడి వాళ్ళైతే కింద పడిపోతారు. ఇక చంటి అయితే అక్కడ ఉన్న సూది లాంటి వస్తువు మీద పడిపోతాడు. అది చూసి అక్కడ ఉన్న సింధూర ఒక్కసారిగా షాక్ అయ్యి చంటి అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న చంచలమ్మ అయితే తన కొడుకు ఎలా ఉన్నాడో ఏంటో అని చెప్పి కంగారు పడుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.